మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి జరిగిన చాటింగ్ వ్యవహారాలను మీరు చూస్తున్నారు. మాల్వి రాజ్ తరుణ్ చాట్లో గంజాయికి సంబంధించిన గంజాయి సిగరెట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్లో గంజాయి సిగరెట్లకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోలు ఇవి గంజాయి సిగరెట్ల తాలూకు ఫోటోలని చెప్తున్నారు. మామూలు సిగరెట్లను తీసేసి వాటిలో గంజాయిని నింపి ఈ రకంగా సిగరెట్లను తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఇవి గంజాయి సిగరెట్లు అని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లతో కూడిన ఫోటోల పైన కూడా మనకు ఒక కేక్ ఏదో కనిపిస్తుంది. దాని కిందనే గంజాయి సిగరెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగి ఉండాలి, కేక్ కటింగ్ జరిగి ఉండాలి, ఆ తర్వాతే గంజాయి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో ఒక వాట్సాప్ లింక్, ఒక లింక్ కూడా, వెబ్ లింక్ కూడా ఏదో పంపించారు. బేబీ వాచింగ్ జవానే హై దివానే అని అంటూ ఒక మెసేజ్ కూడా, మూవీ నేమ్ మెసేజ్ కూడా పంపించిన మనకి ఎమోజీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లవ్ సింబల్స్ ఎమోజీస్ కనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ మోర్ అండ్ ఐ కిస్ యూ మోర్ అంటూ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన చాటింగ్, పర్సనల్ చాటింగ్ వ్యవహారాలు. ఈ చాటింగ్లో గంజాయి సిగరెట్లు కూడా బయటకు వచ్చాయి. గంజాయి అంటే గంజాయికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాలపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీసే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఐ కిస్ యూ మోర్, ఐ లవ్ యూ మోర్ అంటూ ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకున్న దృశ్యాలు. వాట్ యూ డూయింగ్, యువర్ బ్యాక్ అంటూ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్. లవ్ సింబల్స్తో ఎమోజీస్ కూడా ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఎంత పర్సనల్ ఇంటిమసీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్డ్ రిలేషన్షిప్ ఉంది అనే విషయాలు ఈ చాటింగ్ ద్వారా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన ఒకరికొకరు ఫోటోలను షేర్ చేసుకున్నారు, ఒకరికొకరు ప్రేమ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు, ఎఫెక్షన్ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమను ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. షాపింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫొటోస్ని కూడా అందులో షేర్ చేసుకున్నారు. కొత్త బట్టలు తీసుకున్నప్పుడు ఆమె వాటిని డ్రెస్ చేసుకొని అక్కడున్న ఫోటోగ్రాఫ్స్ని కూడా తను రాజ్కి షేర్ చేసిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మిస్సింగ్ యూ అంటూ ఒక మెసేజ్ని చేశాడు. మిస్ యూ టూ అంటూ ఆమె కూడా రిప్లై కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య చాలా పర్సనల్ చాట్ చేసుకున్న ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి. రాజ్ ఎక్కడికో ప్రయాణంలో ఉండగా, ఫ్లైట్లో ఉండగా ఒక ఫోటో తీసుకున్నాడు, దాన్ని కూడా షేర్ చేశాడు. ఇటు మాల్వి మల్హోత్రా కూడా తను మెసేజెస్ చేసింది. ఇండిగో ఫ్లైట్ టికెట్కి సంబంధించి ఒక బహుశా బుక్ చేసి ఉంటుంది. మాల్వి మల్హోత్రా చాలా హోటల్స్ బుక్ చేసింది రాజ్ కోసం. అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా మాల్వి మల్హోత్రానే బుక్ చేసేది. ఎక్కడికి రావాలి అనే లొకేషన్ షేర్ కూడా చేసిన ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ మధ్య జరిగిన చాట్కి సంబంధించిన ఫొటోస్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ చాట్ ఇది. అండ్ ఇప్పుడు డేట్స్తో సహా ఉన్నాయి. జూలై 26, 2023 రీచింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ 15 minutes అంటూ పెట్టాడు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్కి 15 నిమిషాలు ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఒక మూవీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఐ వాచ్ ద ఫిల్మ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఐ లవ్ ఇట్. వాళ్ళు తీసిన ఫిలిం గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా మూవీని చూసారని చెప్తున్నాడు. సో మూవీ చాలా బాగుందని చెప్తున్నారు. ఇద్దరు కూడా పర్సనల్ చాట్ చేసుకున్నారు. ప్రతి విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకునేవారు. మై సన్ ఈజ్ మేకింగ్ యూట్యూబ్ సిరీస్ అంటూ అక్కడ ఒక చాట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పైగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు సంబంధించి చాలా చాట్ చేస్తున్నారు. ఎంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ చాట్ వైరల్గా మారింది. కానీ రాజ్ తరుణ్ మాత్రం ఎక్కడ అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే లావణ్య చెప్తూ ఉంది, మాల్వి కారణంగానే మేము విడిపోయాము, మాల్వీనే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది, 11 ఏళ్ళు మేము కలిసి ఉన్నాము, కానీ మాల్వి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది అంటూ
లావణ్య చెప్తూ ఉంది. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం సంబంధం లేదని అంటుంది. రాజ్ తరుణ్ మాత్రం 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నిస్తున్నప్పటికీ రాజ్ తరుణ్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎక్కడ కూడా అందుబాటులోకి రావడం లేదు. లావణ్య మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం నడుస్తోంది. అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య మాల్వి మల్హోత్రాని చిచ్చు పెట్టింది అని లావణ్య చెప్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నం చేసినప్పుడు రాజ్ తరుణ్ తండ్రి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడారు. రాజ్ తరుణ్ లావణ్యల సహజీవనం వాస్తవమే అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. పెళ్లి మాట మాత్రం అబద్ధం అని చెప్తున్నారు. ఇద్దరు సహజీవనం చేశారు, ఇద్దరు పెళ్లి మాత్రం చేసుకోలేదు అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. మమ్మల్ని లావణ్య సరిగా చూసుకునేది కాదు అంటూ రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. విషయం తెలుసు, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసు? ఓకే, పెళ్లి చేసుకున్నారని తెలియదు, కానీ మీరు వాళ్ళ కుటుంబానికి ఓకే లివింగ్ లో ఉంటున్నారని తెలుసు. అయితే మీకు వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు కానీ మొత్తం కుటుంబానికి తెలుసా? అంటే పెళ్లి చేయాలి అని ఏమైనా ఆలోచన ఉండేనా మీకు? మీకు ఓకే, అంటే ఇప్పుడు లావణ్య ఏం చెప్తుంది అని అంటే, కుటుంబం అందరికీ తెలుసు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాము, ఆల్రెడీ మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అని లావణ్య చెప్తుంది. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ పేరెంట్స్ పరిచయం అయ్యారు, వాళ్ళు తెలిసి వెళ్ళి వాళ్ళకి 6 months వస్తారు. అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేవారు, పరిచయం ఉంది, కానీ పెళ్లి విషయంలో చిన్న ధైర్యం లేదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అమ్మాయిలు ఆరోపిస్తుందా లేకపోతే వాస్తవానికి అన్ని నిజాలే చెప్తుందా? నిజాలు కావు. ఓకే, అయితే ఇప్పుడు తను ఇవాళ ఏదైతే సంవత్సరానికి వస్తారు, అది కూడా ఏంటంటే మా వాడిని చూడాలి అని నా మెసేజ్ ఎప్పుడైనా గోల్ పెడితే మీరు చూడతా వచ్చి వచ్చేవాళ్ళని, కానీ వాడికి వెళ్ళవడం కానీ పని చేయడం కానీ మాకు అయ్యేది కాదు. అదే, అయితే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లావణ్య కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను సార్. అంటే మీతో పాటు తను పూజలలో కూర్చోవడం, దాని తర్వాత వైజాగ్లో మీరందరూ కలిసి ఫోటోలు దిగడం మొత్తం తెలుసు, కుటుంబానికి కూడా అంత తెలుసు, కావాలని నన్ను అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నాడు. అప్పట్లో మిగతా విషయాలు మాకు అదే, అంటే తను ఇప్పుడు ఆరోపిస్తుంది కదా సార్, అబార్షన్ కూడా అయ్యింది నాకు అని ఈ మాట కూడా చెప్తుంది. ఓకే, సరే సార్, ఇప్పుడు నేను ఒకవేళ వస్తే మీరు బయట ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా లావణ్య కోసం చెప్పండి సార్. ఓకే ఓకే నేను కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఓకే ఓకే సార్, ఓకే, మీ ఒపీనియన్ తీసుకుందాము అని నేను కాల్ చేశాను. అంటే ఇప్పుడు రాజ్ మీద మరి అంత పెద్ద సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కింద కేసెస్ అయ్యాయి కదా, మరి మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఏం మాట్లాడినా రాజును సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు చాలా. అంటే మీరు ఏదున్నా ఇప్పుడు చట్టానికి వదిలేస్తా అంటున్నారా? ఒక్క మాట నేను చెప్పేస్తాను. ఓకే సార్. ఎవరిని అడిగినా చెప్తారు ఇది నైట్. తర్వాత సఫర్ అవ్వడం నాకు తెలుసు, 6 మంది సఫర్ అయ్యాడు, ప్రజలు అయ్యాడు, చాలా అనిపించాడు, ఇది మాత్రం మాకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబం వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందాము, ఇద్దరు పిల్లల్ని కలుపుదాము అని అంటే మీకు ఇష్టమేనా, లేదంటే మీరు రాస్తారని ఒపీనియన్ అంటారా? అసలు మీరు మీడియాలోకి వస్తానని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏంటంటే దానికి ఏమి ఆలోచించే పరిస్థితులు లేదమ్మా. ఓకే, అంటే వాళ్ళు అక్కడ రిలేషన్ లో ఉన్నా సరే, ఆ ఉన్న వాళ్ళు కూడా బాగా
రాజకీయం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మాకు రాజకీయానికి అంత యాక్సెసిబిలిటీ లేదు. ఓకే ఎప్పుడు మా తాపత్రయం కొద్దిగా వచ్చేవాళ్ళని ఓకే వచ్చి ఒకసారి స్టాండ్ చేయడం అయ్యేది, ఒకసారి జస్ట్ మోహన్ చూడడమే జరిగేది. 3 రోజులు అనుకునేది 2 రోజులకి 1 రోజుకి తీసుకుని సందర్భం. ఓకే ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఓకే ఇంకేదైనా అంటే నేను ఆలోచించుకోవాలి. అదే ఇక అంటే అది లావణ్య మాత్రం తన పోరాటాన్ని ఉధృతం చేస్తాను, నాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అని లావణ్య అంటుంది. లావణ్యకు రాజ్